ఈరోజు సబ్జెక్ట్ కూడా సహకార వారోత్సవాల భాగంగా 17th రోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ. అంటే అందులో మీరు కూడా వ్యాపారానికి సంబంధించి పూర్తిగా వ్యాపారం పైన ఆధారపడ్డ సంస్థలలో ఈ మన మార్కెటింగ్ సంస్థ. కానీ నేను చూసిన మనం అందరం చూసుకున్నదే గతంలో మనకు ట్యాక్స్ ప్రొక్యూర్మెంట్ లేకముందు సర్వీస్ కూడా ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితి ఈ సంస్థనే ఎదుర్కొన్నది. వేరే దాని ఈ సంస్థనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రారంభం కాకముందు జీతభత్యాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి తిరిగి ఆ పరిస్థితి వస్తే మనం ఎట్లా ఈ సంస్థను మనుగడలో ఉంచగలుగుతాం, ఏ విధంగా ఈ సంస్థను ముందుకు తీసేయగలుగుతాం, మీ తర్వాత తరాలకు మీకు అసలు ఎట్లా ఈ సంస్థ నడిపించగలుగుతాం మీద ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక చేసుకోకపోతే రేపు జరిగే నష్టాన్ని మీరు ఒక్కసారి అడ్వాన్స్గా ఊహించుకోవాల్సిందే. కారణం ఏంటంటే ఇప్పుడు నేను రెండు చెప్పిన సబ్జెక్టు ఒకటి ఆల్రెడీ బంద్ అయిపోయింది. మేమైతే ఫైట్ చేస్తున్నాం. మన తుమ్మల నాగేశ్వర గారితో కూడా నేను క్లియర్ చెప్పిన సార్, డిసిఎంఎస్ ఉన్న వ్యాపారమే ఫర్టిలైజర్ సప్లై సార్, దాన్ని మీరు ఇవ్వకపోతే బాగుండదంటే మన సెక్రటరీ గారు ఏమన్నారంటే డిసిఎంఎస్ ఆల్సో వన్ ఆఫ్ ద సొసైటీ అన్నాడు సార్. వన్ ఆఫ్ ద సొసైటీ కదా సార్ డిసిఎంఎస్. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాలకు ఫర్టిలైజర్ సప్లై చేసేటటువంటి సంస్థ. మరి మీరు ఎఫ్ఐలు ఇవ్వకపోతే జరిగే పరిస్థితి ఏంటంటే రైతు మీద భారం పడుతుంది. సరైన సమయాలలో ఎరువులు అందించలేము అని నేను ఆ రోజు అలాగే చెప్పిన. నేనైతే వాస్తవానికి ఇంకో ప్రపోజల్ కూడా చేసినాను సార్. డిసిసిబి టెస్కాబ్ ఏ విధంగా అయితే ఉన్నాయో వాస్తవానికి డిసిఎంఎస్లు మార్కెట్ ఆ విధంగానే ఉండాలి. అక్కడ ఒకే వ్యాపారాన్ని రెండు సంస్థలు చేయడం ద్వారా అదొక రకంగా నష్టమే తప్ప లాభం కాదు సహకార వ్యవస్థకు. మార్కెట్ హైదరాబాద్లో ఉంటే డిసిఎంఎస్ని వ్యాపారంలో డిసిఎంఎస్ని భాగస్వామ్యం చేసి డిసిఎంఎస్ మార్కెట్ ఉండే విధంగా చూస్తే సంస్కరణ లేవాల్సిన అవసరం ఉన్నది సార్. డిసిఎంఎస్ను మార్కెట్ మీరు వేరే చూస్తే కాదు, రెండు కూడా ఒకే రకమైన వ్యాపారం చేసే సంస్థలని చెప్పారు. మరి డిసిఎంఎస్ మనుగడ సాధించాలంటే కంపల్సరీ మార్కెట్ చేసే ప్రతిదాన్ని డిసిఎంఎస్ ద్వారా చేయించినప్పుడు మాత్రమే ఆ సంస్థ మనుగడ సాధ్యమవుతుందని నేను డైరెక్ట్ మంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో సహకార సంఘాలకు సంబంధించిన విషయం చెప్పినా. కాబట్టి దయచేసి మనమంతా కూడా ముఖ్యంగా మీరు ఇలా చాలామంది ఇంకో 20 సంవత్సరాలు ఉద్యోగాలు ఉన్నారు మీరందరూ మీ సర్వీస్